నాకు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు, నాకు ఇప్పుడే తెలిసింది అది. నేను ఇప్పుడు అన్ని కొడుతున్నా ఈ వీడియోలో, అని కొట్టి మరి ఆడు నిజాలు చెప్తాడు. నేను అన్న ముందే చేస్తాది, ఇంకెవ్వరు వద్దు. అన్న కూడా ఇన్వాల్వ్ అయ్యిండు. దీన్ని ఏడు దాకైతే ఆడదానికి పెద్దగా తీసుకుపోతాం. అది యాక్సిడెంట్ అని వాళ్ళ ఇంట్లో చెప్పి కొడతా కాదు, నేను ముందే కొడతా అన్న. అనిల్ యాక్సిడెంట్ కాదన్న. అని మన అనిల్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. మనకి ఎంత హెల్ప్ చేసిండంటే అన్న ఇట్లా చెప్పాడా, నువ్వు మంచిగా చెప్తా ఇట్లా చెప్పాడా. నువ్వు నాకు తమ్ముడు అయితే అందుకు అడుగుతున్నాను. ఇప్పుడు కూడా ఎవరైనా ఏమైనా చేసినంటే పోయి వాళ్ళని కొడదాం. నువ్వు పెద్ద కేసుకుంటున్నావు లోక్షిత్, అర్థమవుతుందా? అది కేసు లేదనుకో, నువ్వు కూడా ఒక స్టూడెంట్, నీ లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది. చిన్న పని ఉందిరా అంటే అలా వద్దురా, ఈ టైంలలో వద్దురా అంటే ఏం లేదు. స్వామి సభలో వేయించుకోండు. సాయం దేవుం దాకా పోయినామన్నా. అనిల్కి ఏమన్నా అయిపోయింది, నిన్ను అడుగుతారా? ఇంకో ఈడే మొత్తం చేసిండు, ఈడే ఉంది మొత్తం. నేను ఏమంటున్నా, మనం కొట్టి గలత్ కావద్దు. తీసుకొని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేయవచ్చు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేయాలి, మమ్మీకి చేయి. ఇప్పుడు నువ్వు చెయ్యి. రోజు తీసుకోవన్నా కొట్టేసి చంపేసి అదే యాక్సిడెంట్ అయిందంటే ఎట్లుంటుందరా? మరి నువ్వు అన్నకు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నావు అంత అయిపోయినాక. చెప్పొద్దంటే ఇప్పుడు ఏమైంది మళ్ళా? అంటే మనుషులు చచ్చిపోయినాక చెప్తావా? నేనైతే చూసిరు కదా వీడియో. అయితే మనది ఏం ప్రూవ్ చేసినామంటే అనిల్ది యాక్సిడెంట్ కాదు, దాంట్లో ఏదో ప్రీ ప్లాన్ ఉందని చేసినాము. సో ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇది అన్నకు తెలియదు. అన్న కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఇది యాక్సిడెంట్ అని చెప్పేసరికి ఆయన కూడా వాళ్ళ మాటలకి మ్యానిపులేట్ అయిపోయి ఆయన కూడా మాట్లాడేసి వచ్చిండు. కానీ దీంట్లో మనం కొంచెం టైం తీసుకొని ముందుకు పోయి అన్నకైతే చూపించినాము. కానీ ఇంకొకటి మెయిన్గా ఏంది అంటే మాతోనే ఒక మనిషి మంచిగా ఉంటూ, మా ఫ్రెండ్ లాగానే ఉంటూ, మా బ్రదర్ లాగా ఉంటూ ఏదో వేసింది దీంట్లో. ఆయనకి తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు, నాకు ఇప్పుడే తెలిసింది అది. నేను ఇప్పుడు అన్ని కొడుతున్నా ఈ వీడియోలో, అని కొట్టి మరి నేను నిజాలు బయటికి చేపిస్తున్నా. ఇది కూడా అన్న మధ్యలో అవుతుంది ఇది. ఎందుకంటే అన్నకి ఇదేం తెలియదు. ఆయన వెనకాల ఏమేమో నడుస్తున్నాయి, ఆయననేమో కొంచెం సినిమా బిజీలు ఉండేసి ఇవన్నీ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుండు. ఇప్పుడైతే నేను డైరెక్ట్ అన్నని పిలిపిస్తున్నా. అన్నని పిలిపించి అన్న ముందే సగం నిజాలు, మొత్తం నిజాలు నేను ఇప్పుడు పెట్టిస్తా చూడండి. విలువరా ఓడైతే పిలిచినా ఇప్పుడు నీకు మీరు కూడా షాక్ అవుతారని చూస్తే డైరెక్ట్ ఇమ్రాన్ పిలిచి ఏం చేస్తావు? ఈయన కూడా అన్న ముందే కావాలా ఇదంతా? అన్న ఇన్వాల్వ్ కాలేదు ఇంట్లో. అదే బాధపడుతుండ్రు, రాత్రి అంతా ఆయన గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారు. అదే మాతోనే ఉంటూ ఇట్లా చేస్తాడని అనుకోలేడు. ఇప్పుడు ఆయనకి రెండు పట్కాయలు పడంగా మొత్తం నిజాలు చెప్తాడు చూడండి. అన్న ముందే చెప్తాయి ఇదంతా. అన్న ఎడునా అన్న? ఒక్కసారి జర మన ఇంటి వెనకాల గ్రౌండ్ లోకి రా అన్న, కొంచెం అర్జెంట్ అన్న. ఒక్కసారి అనిల్ ఇష్యూది అన్న, నువ్వు రా అన్న, ఒక్కసారి రా అన్న. ఏం కాదన్నా, నీకు ఏం తెలియదు అన్న, నీ వెనకాల ఏమేమైతున్నా ఏం తెలియదు అన్న. నువ్వు ఒక్కసారి రా అన్న, నీకు చూపిస్తాను నేను మొత్తం. నువ్వు రా అన్న, ఒక్కని ఈ రోజు మేము కొడుతున్నామన్నా నాన్న వల్లనే ఇదంతా అయింది. నువ్వు రా అన్న, నేను చూపిస్తాను. నువ్వు ఒక్కసారి రా అన్న. సో ఇది కూడా మాకు ఎట్లా తెలిసిందంటే మన బ్రదర్ ఉండు అన్న, ఒక్కసారి రాగదా వీడికి. సో మనోడు ఏందైతే మనోని కళ్ళతోని చూసిండు, అనిల్తో ఎవరుండే ఆ రోజు రాత్రి అనేది మన కళ్ళతో చూసిండు. ఆడు నాతోనే ఉండు, నా చుట్టే ఉండు. వీడియోలు నిన్న తీసిన వీడియోలో కూడా నా చుట్టే ఉండు. కానీ ఏం తెలియనా ట్యాగ్ చేసిండు. మనకి ఇది ఎక్కడ బయటపడ్డది అంటే అనిల్ కూడా మనం చూసినాము. అనిల్ తెలియకుండా వీడియో పెడుతుంటే అనిల్ కూడా భయపడుతుండు, దీన్ని బయటికి తీసుకురాకు, దీన్ని పెద్దగా చేయకు అంటే. ఈరోజు అనిల్కి అయింది, రేపు ఇంకొకరికి అవుతుంది. మా వాళ్ళకి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ. ఏమన్నా నువ్వు ఏ టైం చూసినావు అన్న? మన 3:30 చూసినా, ముషిరాబాద్ లో చూసినా. సో అనిల్ యాక్సిడెంట్ 3:30 నుంచి 4:30 మధ్యలో అయింది. ఆడ ఒక 1 hour గ్యాప్ లా ఆయనతోనే ఉన్నాడు, అనిల్తోనే ఉన్నాడు. అయినా ఆయన కూడా నిన్న వీడియోలో కానీ అనిల్ కూడా భయపడుతుండు. వీళ్ళు ఏం తెలియని ట్యాగ్ చేసిరు, జబర్దస్త్ యాక్ట్ చేసిరు. ఈరోజు ఆయనకి చూపిస్తాం మేము. అన్నిటికి తీసుకొచ్చి మేము చేస్తేనే ఆడు నిజాలు చెప్తాడు. నేను అన్న ముందే చేస్తాది, ఇంకెవ్వరు వద్దు. అన్న కూడా ఇన్వాల్వ్ అయ్యిండు. దీన్ని ఏడు దాకైతే ఆడదానికి పెద్దగా తీసుకుపోతాం.
ప్రతి ఒక్కళ్ళని పిలిపిస్తాము. అన్న కూడా వస్తుండు. అన్న వచ్చిన తర్వాత అన్న ముందే ఆడెవడు దీంట్లో ఇంకెంత దూరం పోవాలా నేను ప్రతి ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు ముందు కూడా. వచ్చినావా అన్నా నువ్వు ఆ వీడియో చేసినావన్నా అనిల్ది, అది యాక్సిడెంట్ అని వాళ్ళ ఇంట్లో చెప్పి కొడతా కాదు, నీ ముందే కొడతా అన్న. అనిల్ది యాక్సిడెంట్ కాదన్నా, అనిల్ది యాక్సిడెంట్ కాదంట, 100% యాక్సిడెంట్ కాదన్న. అన్న ముషాబాద్ లో చూసినా నేను ఎన్నో క్లాక్ 3:30 చూసిన యాక్సిడెంట్ ఎన్నో క్లాక్ 4 అన్న అవునన్న 4:30కి అన్న యాక్సిడెంట్. ఒక్క నిమిషం అన్న, నువ్వు అనిల్ బండి చూసినావా? అనిల్ బండి నువ్వు బండి చూడలేదన్నా? బండి మీకేం పడితే చినిగా అన్న బట్టలు చినిగినాయి అన్న. నాకు డౌట్ వచ్చి అడిగిన. ఇప్పుడు ఈ ఇష్యూ చేసినావు అనుకో గలీజ్ అవుతుంది అన్న. అవునన్న ఈ రోజు అనిల్కి అయిందన్న, రేపటి రోజు మన కోరికైనా అయితే ఎట్లా అన్నాడు చేసిండు అన్న, మనతో ఉండే వేసిండు అన్నాడు, చేసిన అన్నాడు. వస్తుండు చూపిస్తా గలీజ్ ఉంటది అన్న. ఇలాంటి కథలైనా అనుకో నీకే రిస్క్ అవుతుంది. ఏమైతుందా నేను అంత మనకు తెలియకుండా ఎంతో దాచి పెడుతున్నా. నిన్న నాతోనే వీడియోలు ఉన్నాను. మక్బర్ గాని పిలుస్తా అన్న వాళ్ళ ఇంట్లో అనిలే సేమ్ సపోర్ట్ చేస్తలేడు అన్న. అరే వడ్లేపోయి నిన్న అన్న నువ్వు వీడియోలో అనిల్ తెలియకుండా కెమెరా పెడితే వడ్లేపోయి ఎందుకు పెద్దగా చేస్తున్నావు అంటున్నా. అంటే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిందని ఒప్పుకోవాలి కానీ పెద్దగా చేస్తున్నావు ఎందుకు అంటాడు అన్నమాట. నా రేపటి రోజు నాకు కావచ్చు, గంగు కావచ్చు, ఎవరికైనా కావచ్చు అన్న. ఇట్లా వడ్లేసామా అన్న చెప్పానా? మన వాళ్ళకి ఒకటి ఇట్లా అయితే ఎట్లా వడ్లేసామన్నా? ఇప్పుడు వదిలే అని చెప్తలే నేను. అదే నేను వీడియో ఎందుకు డైరెక్ట్ అన్న తెలియాలన్న ప్రతి ఒక్కరికి. నీకు తెలియకుండా నీ వెనకాల ఏమేమి అవుతున్నాయి ఎన్ని అవుతున్నాయి తెలియదు కదా అన్న నీకు. రేపటి రోజు అనిల్కి ఏమన్నా అయింది మాకేమన్నా అయింది ఎవరిని అడుగుతారు అన్న? నిన్నే అడుగుతారు. నువ్వే బాధ్యత అవుతావు కదా అన్న. అందుకనే పెట్టినా అన్న వీడియో. ఏమంటున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో నువ్వు కొట్టి అన్న వాళ్ళ ఇంట్లోకి తెలియదు అన్న, వాళ్ళ ఇంట్లోకి కూడా తెలియదు ఎందుకు అదైతే అంటున్నా అన్న. కాదన్న అన్న మెయిన్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా మ్యానిపులేట్ చేసిరు అన్న. చేసిన అన్న ఆల్రెడీ వస్తుండు ఉన్నారన్న. నేను వచ్చిన తర్వాత చూపిస్తాను, నేను చూపిస్తా. దీంట్లో మనకి హెల్ప్ చేసిన వాళ్ళని చూపిస్తా, మనకు ఎవరైతే అడ్జస్ట్ చూడండి. నువ్వు కొట్టి పట్టిస్తావా ఏదో ఒకటి ఏదన్నా ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనకు ఫస్ట్ రిస్క్ చెప్తున్నా నేను. ఓ లోక్షిత్ కూడా వస్తుండనా చూడు. నిన్న మనకి వీడియోలో మస్తు హెల్ప్ చేసిరన్నా మనోళ్ళే. ముందు పోయి అసలు ఏడైంది ఆడ అడ్రస్ చెప్పింది మనోడే. ఏడికి తీసుకుపోయింది నన్ను, ఆడ యాక్సిడెంట్ అయిన దగ్గర తీసుకుపోయింది నన్ను. జల్దీరా మనోని గుర్తుపడతావు లోక్షిత్ నువ్వు? సో నిజం చెప్తున్నా కదా, దీంట్లో చాలా మంది హెల్ప్ చేస్తారు మనకి ముందు రానికి. సో లోక్షిత్ అని మన అనిల్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. మనకి ఎంత హెల్ప్ చేసిండంటే అన్న ఆడే అన్న మొత్తం చేసింది. ఆయనకి ప్రతి ఒక్కరు తెలుసానా? నిన్న మాతోనే మా వీడియోలో చుట్టూ ఉండు ఒక్క మాట అని చెప్పినావు. ఒక్క మాట చెప్పినావు అన్న. అడిగాను ఒకసారి, అడిగాను నువ్వు అడిగానా? అరే నీకేం తెలియదా అన్న? నీకేం తెలియదా? అరే నిన్న నాతో వీడియోలో అన్న చుట్టూ తిరుగుతుండనా అనిల్ వాళ్ళ ఇంట్లో చుట్టూ ఉండు ఏం తెలియనట్టు యాక్టింగ్ చేసిండనా? నీకు తెలియదా అన్న? ఒక్క నిమిషం బాయ్. ఆ రోజు రాత్రి చూసింది నువ్వు అనిల్తో లేవా? అరే నువ్వు మా దగ్గర చేయకి ఇవన్నీ. ఆడ ప్రాణం పోయి ఉంటే నువ్వు చెప్తుండేనా అన్న? నీకు నిజం తెలియదా అన్న? అన్న ఈడానా మొత్తం చేసింది అన్న. ఇంకో అరే కుల్ల ఎప్పుడు ఈడ గలీజ్ అవుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నా, నీకు తెలుసా ఏమైంది ఆ రోజు? అన్న ఇటు ఇట్లా చెప్పాడా? నువ్వు మంచిగా చెప్తా ఇట్లా చెప్పాడా? నేను చెప్పడాడు అట్లా చెప్పాడు. ఒక్క నిమిషం ప్రాణం పోయి ఉంటే ఇస్తుండేనా అన్నాడు. ఆడు ఇస్తుండేనా? తెలిసినట్టు చెప్పు అన్నా. నేను పెద్దగా చెయ్యకు అన్న, కొట్టకు కాదన్నా అన్న. కాదన్నా మంచితనంగా నాతోనే ఉండవు కదా, నేను అంతాను నాతోనే ఉండనా, నాతోనే తిరుగుతుంది. మరి ఇంత తెలిసినాడు చెప్పడా అన్న? అన్న నాకు కూడా ఈరోజు నిన్న వీడియో చూసి మనోడు చెప్తుండ అన్న నీతో వీడియోలు ఉండేటోడే అంత మనోడే ఉండే కదా అంతో. అంటే అప్పుడు నేను మనోని ఫోన్ చేసి చెప్పాను నువ్వు 3:30కి అనిల్ బండి మీద ఉన్నావా లేదా? లేవా అన్న? సీసీటీవీలు తీపి అన్న, పోలీస్ కేసు వేస్తే పక్కా లోపల పోయి అన్ని నిజాలు బయటికి వేస్తాడు అన్న. ఈవెంట్ అయ్యిండే అన్న. ఈవెంట్ అయిపోయినాక బయటికి పోదామని చెప్పాను. ఏ బయటికి చెప్పలేదు, అయితే చెప్పలేదు. ఇట్లా వయసుదాం రారా అంటే సాయం దూరం ఈవెంట్ అయినాక అయింది అన్నారు. మళ్ళీ దాని తర్వాత ఈవెంట్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయారు అన్నారు. మళ్ళీ ఇదేంది? ఇంటి దాకా పోదాం అనుకున్నాం. మధ్యలో అన్న నాకు తెలియకుండా
అరే ఓనో అనుకున్నా అనిల్ నువ్వే కూర్చున్నావు మళ్ళీ అన్ని నేను కూర్చొని కూడా కూర్చొని తమాషాలు చేయకుండా వచ్చి ఇంకో నిన్నటి వరకు ఇజ్జత్ ఇచ్చినాం మీకు నేను చెప్తున్నా కదా అన్న తీసుకోవద్దని సెట్ అవుతాడు అన్న ఏం రాబోయే వద్దు ఏమన్నా అయ్యి ఉంటేంది నడు అన్నా నేను ఫస్ట్ అన్న ఇట్లా సెట్ కాడనా నువ్వు నడు రాబోయే నడు ఫస్ట్ నడు అన్నా నేను మరి ఏం మజాక్ అవుతున్నా నీకు మజాక్ అవుతుందా ఎందుకు కొడుతున్నా మరి ఒప్పుకోరా బాయ్ నువ్వు ఒప్పుకో అసలు ఏమైందో చెప్పు మొత్తం కథ సీసీటీవీ తీపిస్తే ఒకవేళ సీసీటీవీ తీపిస్తే నువ్వు ఉంటే ఏం చేస్తావు నువ్వు లేవు 3:30 వరకు అనిల్ తో లేవు అన్న నువ్వు చూసినావా లేదా కరెక్ట్ చెప్పానా నిన్న వీడియోలో ఒక్క మాట ఎందుకు మాట్లాడలేను అనిల్ భయ్ పడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలే అన్న నీ దోస్తే కదా నాకంటే ముందుకెళ్ళి తెలిసే నీకు అనిల్ ఎందుకు మాట్లాడలేను సరే యాక్సిడెంట్ అయింది కరెక్ట్ సీన్ దగ్గరికి ఎట్లా తీసుకుపోయినా నన్ను ఎవరు చెప్పారు 3 అన్న వీడియోలో నీకు ఎన్ని చెప్పారన్నా 3 ఒకసారి ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటారు ఒకసారి చిక్కట్పల్లి అంటారు ఒకసారి నాకు వాళ్ళ అన్న చెప్తే అన్న చెప్తే నువ్వు కరెక్ట్ సీదా ఆడికి తీసుకుపోతావా నువ్వు యాక్సిడెంట్ దగ్గర లేవు అన్న డైరెక్ట్ యాక్సిడెంట్ దగ్గర తీసుకుపోయింది అన్న ఏడైంది ఆడికి తీసుకుపోయింది ముంగటంతో కలిసిండనా దోశ అంటే ఇట్లానే వదిలేస్తావు ప్లాన్ చేస్తున్నావు ముంగటోళ్ళతో కలిసిండనా అరే నువ్వు ముంగటోళ్ళతో కలిసినావు కలిసేసే 3:30 కరెక్ట్ యాక్సిడెంట్ అయ్యే మూమెంట్ లో అనిల్ తో వెళ్ళిపోయినావు పక్కకి నువ్వు నేను చెప్తున్నా కదా ఈయన పడితే మొత్తం సెట్ అవుతుంది అన్న మొత్తం సెట్ అవుతుంది నువ్వు నడు ఫస్ట్ అన్నా నడు అన్నా నేను ఫస్ట్ నడు మస్తు అయిపోయింది నడు నీకు అన్నా ఎంత ఇజ్జత్ ఇవ్వాలన్నా నేను పిచ్చోని చేసిండనా నన్ను పిచ్చోని చేసిండనా అంత మంచిగా మీరు ఓవర్ ముక్కు మొక్కలు కూడా తెలియదు నా దగ్గర వస్తే సరేలే పోనీ బాగుంటారు కదా అని చెప్పి అందరినీ పెట్టుకుంటుంటే ఇంకా ఏం ఓవర్ అడిగి పోయి రాసల్లా బయట దాండియా పోతా అన్నారు నాకు అడిగిరారా నాకేమైనా చేసేది ఉంటే నాకు చెప్తురారా మీరు నేను నా పనులలో బిజీ ఉంటుంటే ఇంకా నాటకాలు అన్ని ఆడుతురారా మీరు ఓన్ అడిగి పోయిర్రా నాకేం అవసరం నువ్వు లేవా 3:30 వరకు లేవా దాండియా పోలేను మళ్ళీ నాకేమన్నావురా దాండియాలో లేవన్నావు నువ్వు ఎవరికేమైనా అయిపోతే ఎవరిని అడుగుతారు ఇప్పుడు నాకే చెప్తున్నా నిన్నే అడుగుతారన్నా ఇట్లాంటి ఇట్లా ఎంత చేసినా అని కూడా నిన్నే అడుగుతారు నీకు ఆఫీస్ లో అంత మంచి రానిస్తున్నావు మోనిస్తున్నావు ఇప్పుడు ఏమైనా అయితే ఎవరిని అడుగుతారు నాకే అడుగుతారా మీరు నా ఇంకా తమాషా నాకు చెప్పకుండా నేను బయటికి నేను ఆ రోజు ఇట్లా వచ్చిరు ఇట్లా వెళ్ళిపోయారు ఏడవైరు ఒక మూమెంట్ ఉంటది అందరు పోయే టైం ఒకటి ఉంటది ఊకే జనాలలో పోయి ఉంటే వాళ్ళకి ఎవరికైనా కోపం రావారా వీళ్ళు ఏంద్రా షో చేస్తురు వీళ్ళది ఏంద్రా పోయి అట్లా అనుకోరా నేను అట్లనే పోయి ఏడైనా పోతానా అనారా నేను ఆ రూమ్ తప్ప బయట ఏడైనా తిరుగుతానా అన్నా అనిల్కి ఏమన్నా అయి ఉంటే ఎట్లానా అనిల్కి ఏమన్నా అయి ఉంటే ఆన్సర్ ఎవరు ఇవ్వాలా ఇట్లా తిరిగినందుకే కదా ఇట్లా అయింది ఏం లేవు తీసుకొని కూర్చోబెడితే వాళ్ళ మమ్మీకి చేస్తాను అలా మమ్మీ వాళ్ళని కూడా పిచ్చోళ్ళు చేస్తురానా నీకేం తెలుసా చెప్పు ఈయన వదిలేస్తాం ఏం తెలుసా చెప్పేసే అన్న ఏం తెలుసా అన్నకు చెప్పేసేయి నువ్వు పెద్ద చేసుకుంటున్నావు లోక్షిత్ అర్థమవుతుందా అది కేసు లేదనుకో నువ్వు కూడా ఒక స్టూడెంట్ నీ లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది అన్నా ఇట్లా కాదన్నా ఇంకో ఈడే మొత్తం చేసిండు ఈడే ఉంది మొత్తం దీని వల్లనే అనిల్ దెబ్బలు తిన్నాడు అన్న చెప్పేసి అన్న వీడియో లేపు దీని వల్లనే అనిల్ దెబ్బలు తిన్నాడు మమ్మీకి కాదన్న చచ్చిపోయాలంటే నిన్ను అడుగుతుండే అన్న కాదన్నా నీకొస్తుండే అన్న నడు ఫస్ట్ నడు అన్న నువ్వు కూడా అన్న అన్ని ఎవరేం చెప్తాను నమ్మేస్తున్నా అన్న నీకైతే అన్న లాస్ట్ కి ఎవరు ఏం చెప్తే నమ్మేశారంటే వాళ్ళ ఇంట్లో చూసుకుంటారు మన పనులు వదిలేసి పనులలో ఏడ తిరుగుతారు అన్న ఇప్పుడు అనిల్కి ఏమన్నా అయితే నిన్ను అడుగుతారన్న ఇంట్లో కాదన్నా దానికి రెస్పాన్సిబిలిటీ ఏంది మనం ఏం మాట్లాడాలో ఇష్టం వచ్చిన తిరుగుతే ఏం చేస్తారు చెప్పు మళ్ళా ఏం అవసరం
అన్న ఇప్పుడు నీ అండర్లో ఉన్న వాళ్ళు ఏమన్నా అయితే నిన్నే కదా అన్న అడిగేది. ఏందిరా ఇవన్నీ ఏందిరా నాకు వీని తీసుకో అదే నేను ఏమంటున్నా మనం కొట్టి గలత్ కావద్దు తీసుకో డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేయవచ్చు వాళ్ళ అమ్మకి చెయ్యి ఫోన్ చేయాలి మమ్మీకి చెయ్యి ఇప్పుడు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చేయలే కదా చేయలే కదా అసలు ఏందిరా పోయి ఏమన్నా పూరి మ్యాటర్ రా ఏం మ్యాటర్ ఏమన్నా ఉందా ఇంట్లో ఏంది నాకు చెప్పు క్లియర్ గా చెప్పు నిజం చెప్తే నువ్వు ఈడనే ఉంటావు లేకపోతే ముందుకు పోతావు ఇడి క్లీనర్ అని అన్నాడు తీరా పోయి బండిది అన్న ఫస్ట్ బండిది అన్న బండిది తాళం నువ్వు నడురా పోయి నువ్వు నడు నీకు నిన్న పిచ్చోన్ లాగా నేను నీతోనే తిరిగినా ఇవన్నీ తెలుసు నీకు అన్న ఇడు విన్నాడన్న అన్న అర్థమైందా ఎందుకంటే వాడు హాస్పిటల్ తిరుగుతున్నా వాళ్ళ ఇంట్లో లేడుస్తారు ఏమైనా ఉంటే వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటారు లేకపోతే నేనైనా పోయి మాట్లాడతా మీ సెటిల్మెంట్ వేసుకుంటూ వచ్చుతాడు పనిపాటు ఏముండదు మరి ఎంత మంది కాపాడుతావు తప్పవాడు చేస్తుంది చూపి రాదన్నా అరే ఇటు చెప్పాడన్నా ఇటు చెప్పాడన్నా నాతోనే నిన్న ఉండే ఇటు చెప్పాడన్నా చెప్పాడు ఇటు నిన్న నాతోనే ఉండి నన్ను పిచ్చోని చేసినానని ఎంతసార్లు అడగాలరా నేను ఎన్నిసార్లు అడగాలి నేను ఆయన అరే చెప్పరా నీ దోస్తు గురించారా బే ఓడగొట్టిండు నా కుల్ల చెప్పు ఎంత దెబ్బలు తిన్నాడు అవసరమారా ఏమైంది చెప్పురా నేను మాట్లాడుతా అంటున్నా కదా అవురా ఇన్ని దెబ్బలు తిని ఆ మాటలు చెప్పొచ్చు కదరా ఇప్పుడు ఏమైనా అయిపోతే ఓన్ అడుగుతారు వాళ్ళు చెప్తలేరా నాకే మీరు అసలు ముక్కు ముఖాలు తెలియదు అయినా కానీ తెచ్చుకొని పెట్టుకుంటున్నాను ఇంతమంది ఇన్ని మాటలు అన్నా గానీ మీ అందరు వచ్చేటోళ్ళు అందరు ఇట్లా చేస్తుంటే ఏం చేయాలరా నేను ఏమైందిరా అది క్లియర్ చెప్పు ఇక్కడ బయటికి పోదాం ఆడికి పోదాం అన్నాడు ఫస్ట్ నేను వద్దన్నా ఏడికెళ్ళి దాండి అయిపోయినా బ్రాండ్ అయిపోయింది బయటికి పోదాం రా చిన్న పని ఉందిరా అంటే అలా వద్దురా ఈ టైంలలో వద్దురా అంటే ఇన్ లేదు ప్రామిస్ అవన్నీ వేయించుకోండు సగం దూరం దాకా పోయినామన్నా ఆడికి నేను రిటర్న్ అయిపోయాను ఇంట్లో ఫోన్ చేసి అనిల్తో వేరే వాళ్ళు ఉన్నారు వేరే అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు మళ్ళా దాయకరా నేను కొడతా ఎవరు ఉన్నారు వానితో బండి మీద మీకు ఏం అవసరం రాత్రి పుట్ట తిరిగే ఏం అవసరం అలా వాడు తీసుకోవాలి అన్న అప్పటిదాకా ఉండి ఎందుకు వెళ్ళిపోయినావు నువ్వు మళ్ళా మా ఇంట్లో ఫోన్ చేసి చెప్పేసిన నేను చెప్తున్నా కదా అన్న నీ మీద దాకా వస్తా నువ్వు అందరూ సేవ్ చేయాలి చూడకన్నా చెప్తే అయిపోతుంది కదా చెప్పు ఏమైంది అది పైసల విషయంలో అయింది కదా పైసల విషయంలో అయిందని ఒకసారి వాళ్ళతోటి అంటే వాళ్ళే కొట్టిరని అనుకుంటున్నాను వాళ్ళతో అయింది లొల్లి మధ్యలో నేను లేను నేను ఇంటర్ వెళ్ళిపోయాను ఎందుకురా నువ్వు కలిసిపోయినా వాళ్ళతోనే మళ్ళా నువ్వెందుకు వెళ్ళిపోయినావు మళ్ళా నీ దోస్తున్నట్లేసి అనిల్కి ఏమన్నా అయింది అనిల్కి ఏమన్నా అయిపోయింది నిన్ను అడుగుతారా ఓవర్ లైఫ్ ఖరాబ్ అవుతుందిరా భయ్ నువ్వు బండి నాడు ఇస్తానా సెట్ అవుతుందన్నా అంతసేపు నుంచి నేను నిన్నటికెళ్ళి ఒక మాట మాట్లాడతలేను వాళ్ళంతా తిరిగి ఏమవసరం రా వాళ్ళకి తిరిగి ఏమవసరం చెప్పు ఓర్రా భయ్ అంతగానో ఎందుకు తిరుగుతాడు వాడు పని పాట అన్ని వదులుకొని ఏడ యాక్సిడెంట్ అయింది ఏంది ఎందుకు తిరుగుతారా ఏమవసరం మంచి చెడు అయితే ఎవరు అడుగుతారా అన్న నువ్వు ఎంత సినిమాలు చేసినా ఏం చేసినా అని కూడా ఇట్లాంటి వాళ్ళ నీ పేరు ఖరాబ్ అవుతుంది అన్న నేను ఓపెన్ గా చెప్తున్నా అన్న అవుతుందన్న ఖరాబ్ అవుతుంది అన్న ఏమని చెప్పు నిజంగా నేను ఆడదాకా ఉండే అన్న ఆలోచిద్దాన్ని వెళ్ళిపోయినా ఆ మధ్యలో ఏమైనా నాకు అస్సలు తెలియదు అన్న అసలు నాకు పొద్దున వాళ్ళందరూ తెలిస్తే తెలియదు నేను చెప్పుకుంటాను అప్పుడు నేను చేసిన అంటే ఇప్పుడు నిజంగా నాకు ఇంతే తెలుసాను ఇంకేం తెలియదు అన్న ముందు ముందు కూడా తెలుసా అన్న ఆయనకి ఆ మాట ఎట్లా తడబడుతుంది చూడన్నా కరెక్ట్ నువ్వు నిజం చెప్తే భయం ఎందుకు వస్తుంది రా నీకు భయం ఎందుకు వస్తుంది అడుగుతున్నారా భయ్ నేను నువ్వు నాకు తమ్ముడు అయితే అందుకు అడుగుతున్నాను ఇప్పుడు కూడా ఎవరైనా ఏమైనా చేసినా అంటే పోయి వాళ్ళని కొడదాం
అలా మధ్యలో లొల్లేని చూడండి ఇది పైసల విషయంలో వాళ్ళు వచ్చిరన్న అప్పుడు మధ్యలో లొల్లేంది ఆయన సాల్వ్ చేసి పంపించేసినామన్న మధ్యలో అయింది వాళ్ళు ఏమైనా చేసిరని అనుకుంటున్నాను అన్న సాల్వ్ చేసినాక మళ్ళీ ఏమన్నారు వచ్చారు రాత్రి అయిందన్న మళ్ళా ఏమైంది చెప్పు నువ్వు కరెక్ట్ చెప్పు అన్నకే చెప్పు మళ్ళీ పైసలు వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి మమ్మల్ని కొట్టించిన వచ్చేసినాం అని చెప్పి మధ్యలో లొల్లి చేసుకురానా మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఎందుకు చెప్పలే మ్యాటర్ అది సాల్వ్ అయిపోయింది ఆడికాడికి సరసరా అని చెప్పి మాట్లాడి ఈవెన్ కాదు బయట రోడ్ మీద అయింది అరే మాట్లాడినాం మంచిగా మాట్లాడితే సరే అని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు నేను ఇంటికి వచ్చేసిన మధ్యలో ఏమైందో నాకు తెలియదు ఆ టైంలో అవురా నువ్వు ఒక్కను ఎందుకు అయిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు సెల్ఫీలు గిల్ఫీలు కొడతారు బయట అర్థమైందా అని చెప్తుంటే ఇంటనే అరే నీకు ఎందుకు రా నువ్వు వెళ్ళిపో కావాలంటే నువ్వు వెళ్ళిపో అవి కానీ మాడాలంటున్నా నువ్వు వెళ్ళిపోయాను ఇంట్లో ఫోన్ చేసిరా తిడుతురా నన్ను ఇంట్లో నైట్ టైం లో పంపారన్న అసలు అన్న ఈ కేసు ఇంకా ముందు పోతే 100% నిజాలు బయటికి వెళ్తే అన్న ఈడు ఉండా లేదా నిలగాడు అట్లా రాత్రికి అంతా కూడా చెప్పినా నేను వద్దా లేకపోతే ఏమైనా అయిందా అనేది క్లారిటీ ఒకటి చెప్పే మాట అన్న లొల్లి వారికి ఉన్నా దాని తర్వాత నేను లేనన్నా అరే ఒక్కొక్కటి ఇట్లా బయట పడ్డాయి అనుకో అంతా బయట పడుతుందిరా తర్వాత వాళ్ళ మమ్మీ నేను డైరెక్ట్ అంటున్నా ఫుల్ కోపంలో వాళ్ళ మామ వాళ్ళ మమ్మీ వాళ్ళు డేంజర్ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ తీసుకొని లోపల చేసేస్తారు లేదన్న నిజంగా దాని నుంచి లేనన్న అసలు అనిల్ కి చాలా ఇష్టపడతారు నీకు కూడా తెలుసా డైరెక్ట్ తీసుకొని లోపల కూర్చోబెడతారు నీ ఇష్టం దీంట్లో మళ్ళా తెలిసింది అనుకో రేపు ఏముంది పెట్టుకునే పోతాను ప్రతి దగ్గరికి నువ్వు ఉండాలి అన్ని ఫోటోస్ అన్ని నీ దాంట్లో పెట్టు కథం అయిపోయి పొద్దున్న లేసి ఆంట్లోనే ఉంటాడు ఆంట్లోనే అంటాడు నువ్వు ఆ మాత్రం చెప్పకపోతే ఎట్లా మాట నిన్న అది అయింది అని చెప్పి నేను వదిలేసిన లైట్ తీసుకున్నా ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తుంటే ఇట్లా ఇప్పుడు రేపటి రోజు తీసుకోవాలంటేనా కొట్టేసి చంపేసి అదే యాక్సిడెంట్ అయిందంటే ఎట్లుంటదరా వాడు ప్రామిస్ లో అవేమో మాటలు అంటున్నాను తమాషా చేస్తురారా ఏం చెప్తలేనేందని లేదా వాడు చచ్చిపోయినంత ప్రామిస్ చెప్పక ఎవ్వరికి అన్న వీళ్ళు ఏం ప్లాన్ చేశారు అంటే కొట్లాట అయిందంటే అన్న కేసు అవుతుంది ఫస్ట్ హాస్పిటల్ అనే కేసులు అవుతాయి కాముషి ఉంటున్నారా నాకు ఎందుకు రాబోయినా పనులు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు నాకు నా పని నేను చేసుకొని వెళ్ళిపోతే అయిపోతాయి కదా అని అందరు పెట్టుకుడు పాపం అయిపోతున్నారా ఒక్కని చేసి వదిలేస్తారా తిరుగుతుంటే మీరు ఒక లొల్లిలు అరే ఉన్న పేరంతా ఖరాబ్ అవుతుంది నీకు అర్థమవుతుందా ఆయనకి ఏం తెలియదు మళ్ళీ లాస్ట్ కి వచ్చేవరకు ఆయన పేరే ఖరాబ్ అవుతుంది ఏమైనా అయిపోతే ఓన్ అడుగుతారు నాటకాలు అన్ని ఆడుతుంటే ఏం చేయాలి వాడు చెప్తే ఇంత రోజు పోతూనే ఉంటాను రాత్రిలో కూడా తిరుగుతాడని చెప్తే మరి అన్నకు చెప్పాలి కదా ఇప్పుడు చెప్తున్నావు అంత అయిపోయినాక చెప్పొద్దంటాడు అన్న చెప్పొద్దంటే ఇప్పుడు ఏమైంది మళ్ళా అంటే మనుషులు చచ్చిపోయినాక చెప్తావా చెప్తే చాలు రా భయ్ నీ ముఖం చూసి ఆయన గుట్టపోతే రైతారా డైలీ వస్తావు తింటావు తాగుతావు అన్ని చేస్తావు పోతావు మనం ఇంకా చేయకపోతే అవుతా అన్న ఆయన వేసుకునేది తిరుగుతా అన్న ప్రతి దాంట్లో ఈడు తెలిసింది అనుకో అన్న నేను అన్నయ్యని చంపేస్తాను నేను అన్న ముందే చెప్తున్నా ఇంతకు మించి చెప్పారా బాయ్ నేను చెప్పా ఇంకో తీసుకో ఫస్ట్ బండి తీసుకొని వెళ్ళిపోను వెళ్ళిపోరా బాయ్ నువ్వు వెళ్ళిపో నాకు నువ్వు ఉన్నావని తెలియాలా ఇంకా ముందు అనే మన ఉంటే చెప్పేసానా నువ్వు వాళ్ళని కాపాడదా వీళ్ళని కాపాడదా నువ్వు గలీజ్ అవుతున్నావునా డైరెక్ట్ ఇప్పటికి 10 వీడియోలో చెప్పిన నాకు దేంతో సంబంధం లేదు నా వీడియో వరకే వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అట్లా నేను నా అన్న నా తమ్ముళ్ళ ఏంది చెప్పు నేను ఊకే ఎవరు ఏం చేస్తారు ఏందని చూసుకుంటా పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి చెడు అనేది వాళ్ళకి తెలియాలా మీరు చూసుకోవాలా అవన్నీ నేను అడిగిన 4-5 వీడియోలో నా మ్యాటర్ ఏమైనా ఉంటే నాకు అడుగురి ఈ 10 మ్యాటర్ల గురించి నాకు అడిగితే నాకు తెలియదు వాళ్ళు నా దగ్గరకు వస్తారు వీడియో చేస్తారు వెళ్ళిపోతారు మనం ఇచ్చే ఫేమ్ మనం ఇస్తున్నాం అట్లా అని చెప్పి ఇష్టం వచ్చిన బదలాం చేస్తారంటే ఊరుకోరు కదరా అందుకే వీడియోలలో చెప్పేస్తున్నా నేను నువ్వు అని ఒక్కొని వదిలేసి ఎట్లా పోతారా మీరు అన్న లాస్ట్ మూమెంట్ లో ఫోన్ వచ్చి రోజు నీకైతే చూడు అర్థమవుతుంది నడు కనిపించకు